నేను ఎక్కడున్నాను? ఇప్పుడు ఎలా ఉంది? ఈ స్వర్గమేనా? ఓహో, అప్పుడే నరకం నుంచి స్వర్గానికి ప్రమోట్ అయిపోయావా? నువ్వు రంబవా మేనకవా? ఛా, నువ్వు కవితలే కాదు కుళ్ళు జోకులు కూడా బాగానే వేస్తున్నావు. ఏదో పొట్టబాలేక. ఇది కల కాదా? నిజం చెప్పు దేవకన్య. ఛా, ఓవర్ చేయకు. నీ సైజ్కి అస్సలు సూట్ కాదు. అంతేనంటావా? అయినా నువ్వేంటి ఇక్కడ? అసలే బక్క ప్రాణివి కదా, ఒక్కడివే ఉంటావు. కంపెనీ ఇద్దామని నువ్వు పడిపోయిన 10 నిమిషాలకి నేను పడిపోయా. నా కోసమేనా? థ్యాంక్ యూ. నా కాలేజీలో నచ్చిన చోటు క్యాంటీన్, కానీ దానికన్నా ఇది చాలా బాగుంది నువ్వు పక్కన ఉండడం వల్ల. రోజు కలుద్దామా? వద్దు, వారానికి 2 సార్లు. అలాగే. ఎల్లుండి కెమిస్ట్రీ క్లాస్లో పడిపోదామా? ఎప్పుడు కెమిస్ట్రీ క్లాస్లో పడితే డౌట్ వచ్చేస్తుంది. ఈసారి జువాలజీ క్లాస్లో పడిపోదాం. ఏదైనా పాట పాడొచ్చు కదా? ఎప్పుడూ సరదాగా. ఎవరో కంపోజ్ చేసిన పాటలు పాడితే బోర్ కొడుతుంది. బోర్ కొడుతుందా? నువ్వు రాస్తావుగా, హా, ఎందుకు అడిగా? నా కోసం ఏమైనా రాయొచ్చుగా. నీ కోసం పాడతా. I am a sick man, 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 I am... ఓయ్ సిఏపిఎల్ చదువుకో. ఇది ఎంత చెప్పినా మారడు. హాయ్ రా బా, పడుకున్నావేంటి? వంశీలో ఏం పొజిషన్ రాసావా? అది 100 సార్లు కాదు, 1000 సార్లు రాసినా నా బుర్రలోకి ఎక్కిచావదు. లైట్ తీసుకో. ఇదేంటిది చక్కెరగడ రైటింగ్? I am a sick man. నీ నవ్వు I am a అయస్కాంతం. sick man. ఆహా, నీ చూపు విద్యుత్ శక్తి. రేయ్, అది నేను నీ రాసిన physics? కవితరా ఇక్కడ ఎలా ఉండిపోయింది? Physics ఎక్కడి నుంచి కన్నా తీసావురా? రే, 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 నీ రే, రే, పరిచయం రే, రే, నా రే, గుండెల్లో రే, రే, రసాయనాలు రే, పరిగెత్తిస్తున్నాయి. రే, రే, ఈ రే, కెమిస్ట్రీ ఆపరా, నాకు రే, అర్థం కావడం లేదు. రే, బహుశా ఇది అదేనేమో. చేరా. ఎన్నో క్వశ్చన్స్ కి ఆప్షన్స్ ఏ దొరకడం లేదు. రే, ఇవ్వరా. ఈ ప్రశ్నకి బదిలిస్తావా? వా. నువ్వు బదిలిస్తావా? సూపర్ రా మావయ్య. ఈ కవితలో కూడా నీ కెమిస్ట్రీ రాదని ఎంత బాగా చెప్పావురా. రేయ్, తన పాటను కంపోజ్ చేయడానికి కవితని కాగితంలో రాసిచ్చాను రా. అందులో ఏముందో ఏంటో. నీకోసం కిందంతా వెతుకుతుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావే? ఏంటి తెగ ఆలోచిస్తున్నావు? ఆ చక్రిగాడు ఆ తింగరాడు ఏమైనా చేశాడే ఏంటి నిన్ను? ఇదిగో కొంపదీసి లవ్ లెటర్ రాశాడా? ఇస్తాడనే అనుకున్నా. ఇలా రాసిచ్చాడేంటి? సూపర్, ఎంజాయ్. సార్, సార్ నేనా? వంశలా చెప్పరా. వస్తున్నా సార్. కరెంట్ is proportional to voltage. Current is inversely proportional to resistance. I is equal to V by R. Current is equal to voltage by resistance. This is called Ohm's law. ఎలా చెప్పేశావురా? సార్, నేను రాత్రి సరస్వతీదేవి కళలోకి వచ్చి పాటలు పాడుతూ నేర్పించింది సార్. దీన్ని చైనీస్ బనియన్ ట్రీ అంటారు. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చి ఫైకస్ మైక్రోకార్పా. ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోండి. వదిలేరా. ఈ ఫైకస్ మైక్రోకార్పా ఫ్యామిలీ నేమ్ వచ్చి మొరాకి. దీన్ని తెలుగులో పెద్ద జువ్వి అంటారు. ఇవి మా అడవిలో చాలా ఉంటాయి. ఏం చేస్తున్నారు? అందరూ స్టడీ అవర్స్ వదిలేసి ఇక్కడ ఏంటి? సార్, బాలరాజ్ మా అందరికి బాటనీ క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు సార్. ఓ, ఇక్కడ గార్డెన్లో ఉన్న మొక్కలన్నిటికీ సైంటిఫిక్ నేమ్స్ చెప్తున్నాడు. మరి స్టడీ అవర్స్? సార్, అది కాదు సార్. చెప్పిందే చెప్పి, వినిందే విని, రాసిందే రాసి, చేసిందే చేసి క్లాస్ రూమ్లో బోర్ కొడుతుంటే... ఇనుము కూడా అయస్కాంతంలా ఇలాగే తయారవుతుంది. నిజమే సార్, కానీ ఇలా చూస్తే ఇంకా బాగా గుర్తుంటుందని వీళ్ళకి నేనే చెప్పాను సార్. ఇలా చూస్తే బాటనీ అర్థమైపోద్దా? అంతే కదా సార్. అంటే అయితే ఓ పని చేయి, ఇవాళ జూకి ఎల్లుండి అడవికి తీసుకెళ్ళు. జువాలజీ కూడా అర్థమైపోద్ది. బాగా చెప్పారు సార్. షడప్. ఇంకోసారి ఎవరైనా క్లాస్ రూమ్ వదిలి బయట కనపడ్డారంటే టీసీ ఇచ్చి పంపించేస్తాను. అవుట్.
సారీ సార్. ఇది కూడా నేనే చూసుకోవాలి. సార్ ఈ బాలరాజుతో తలనొప్పి అయిపోతుంది సార్. తెలుసది క్లాస్లో కూర్చుంటే బయాలజీ అంటే భయం ఎందుకు? వా వా వా. బాటనీ మనకి ఆటనే కదా. జువాలజీ ఉంటే బాగుండు, ఎందుకంటే మన సారే పెద్ద గుండు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. కూర్చోరా. ఈ రోజు మనం చెప్పుకోబోయే లెసన్ స్కెల్టన్. ఓపెన్ ద బుక్స్. ఈ రోజు లెసన్ మొత్తం చదివి బోర్ కొట్టిస్తాడు రా. స్కెల్టన్ సిస్టమ్ కాన్సిస్ట్స్ ఆఫ్ ఏ ఫ్రేమ్ వర్క్ ఆఫ్ బోన్స్. ఏదో ఒకటి చెప్పి డిస్టర్బ్ చేసేస్తాను రా. వద్దురా, పిచ్చాని. ఒకే ఒకసారి అడుగుతాను రా. ఏంట్రా ఏంటా డిస్కషన్స్? సార్ ఏం లేదు సార్. సార్ నేను చెప్తా సార్. అరే వద్దురా. నువ్వు చెప్పరా. అరే చక్రి కూర్చోరా. సార్ అసలు మీరు చెప్పే ఈ లెసన్కి ఒక స్కెల్టన్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా బాగా అర్థమవుతుంది కదా సార్. వెరీ నైస్ ఐడియా. కమాన్. థ్యాంక్ యూ సార్. ఐ కమింగ్ సార్. అను కమ్ హియర్. Yes, sir. యూ టెల్ ద నేమ్స్ ఆఫ్ బోన్స్. Clavicle, humerus, ulna, 12 pairs of ribs, టర్న్ బ్యాక్. skull, cervical spine, thoracic spine, lumbar spine. ఓకే. ప్యాంట్ కడిపిస్తానని భయపడ్డాను బాబు. స్కూల్లో ఫ్రెండ్సే కదా. మనం ఫ్రెండ్స్ కాదు, జస్ట్ పరిచయస్తులం అంతే. సో లైట్ తీసుకో. అరే, అలాంటి ఈ రోజు లెసన్ మాత్రం నాకైతే చాలా బాగా అర్థమైందిరా. రేపు కిడ్నీ లెసన్ రా. నా కిడ్నీని బయట పెట్టి మూత్రపిండాలు ఇవే అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇంకా బాగా అర్థమవుతుంది. ఏ రారా. పోరా రే. రే బయటికి రారా. రే బయటికి రండి రా. రే ఇప్పుడే వచ్చాను రా. బయటికి రా రే. అర్జెంట్ రా రే. రే ఇంకా ప్లీజ్ రా, ఒక్క నిమిషం వస్తాను రా, బయటికి ఆగరా. రాకపోతే నా గురించి నీకు తెలుసురా, నాశనం చేసేస్తాను రా. రే ప్లీజ్ రా బయటికి రారా. వా థ్యాంక్స్ రా బండోడా. ఇవేంట్రా ఓరి నాయనో. రే కక్కుస్లో ఎవరో కెమిస్ట్రీ ఫార్ములా రాసి పెట్టింది. ఆ కెమిస్ట్రీ ఫార్ములాస్ కదరా, ఫిజిక్స్ ఫార్ములాస్. ఏదో ఒక దరిద్రం రా. రే రే సిఏపిఎల్గా ఏదో ఒక రోజు నేను చంపేస్తాను రా. కుదురుగా కక్కుసుకోవడాలి నివారారా. నీ వల్ల వచ్చేది కూడా బయటికి రావట్లేదురా. పోరా బాక్కోడా. పొట్ట ఫార్ములా పెట్టి చచ్చిపోతావు. రే చక్రి, ఆ, కిరణ్ వచ్చాడు వెళ్ళు. ఆ, దేవుళ్ళో వచ్చారా మాయా. action. లోపలే రాలేదు కదరా. ఏం ఈ రాలేదురా. హాస్టల్లో చదువుతున్నా తొందరగా చంపేసేలా ఉన్నారు రా. కాపాడరా. నువ్వు ప్రశాంతంగా వెళ్ళరా బాబు. థాంక్స్ మావా. సార్ ఈ ఎక్స్పెరిమెంట్స్ ఏమీ నాకు అర్థం కావట్లేదు సార్. ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయకుండా చేయమంటే ఎలా చేస్తాను? అర్థం కావాలి కదా సార్. ఏం నీకన్నీ అర్థమైపోతాయా? చదివింది గుర్తు పెట్టుకుని రికార్డ్స్ లో రాయి. ఏంటి వీడు? ఏం రాయమంటారు సార్? ఇక్కడ ఏ సాల్ట్ ఏంటో ఏ కెమికల్ ఏంటో తెలియట్లేదు. సో ప్లీజ్ సార్, ఇక్కడ నాకు ఏమీ అర్థం కావట్లేదు. కొంచెం అర్థమైనట్టు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. పిచ్చిగా ఉందా? సార్ తను ఏమడిగింది సార్? అర్థమయ్యేటట్టు చెప్పమనే కదా. హలో, ఇది తిహార్ కాలేజ్. టార్చర్ పెట్టేస్తున్నాడు వీడు. ప్రాక్టికల్స్ లో ఎలా మార్కులు వేయాలో ఇక్కడ మేనేజ్మెంట్ కి బాగా తెలుసు. అమ్మయ్యా. సార్ మాకు మార్కులు వద్దు సార్, అర్థమయ్యేటట్టు చెప్పండి చాలు. తనకే కాదు మాకెవ్వరికి అర్థం కావట్లేదు సార్. 2 తగిలించమంటావా? కొట్టండి సార్, దెబ్బలు తినడం మాకు కొత్త ఏం కాదు. మాకిక్కడ అందరికీ అర్థమయ్యే వరకు ఎవ్వరం రాయం సార్. అవును సార్, మేమెవరం రాయం. నేను కూడా రాయను. సార్ నేను రాస్తాను సార్. ఏయ్, ఏ, నువ్వు రాయలేవు. బాలరాజు, చివరిసారి అడుగుతున్నాను, రాస్తావా రాయివా? రాయన్ సార్. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం బాలరాజు? సార్ గుర్తుపెట్టుకుని చదివే చదువు వల్ల ఉపయోగం లేదన్నాను. తెలుసుకుని చదివితే మర్చిపోయే అవకాశం తక్కువ కదా సార్. అరే, చదువు ఎలా చెప్పాలో నాకు నేర్పుతున్నాడు సార్ వీడు. ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు సార్. వీడి వల్ల క్లాసులో డిసిప్లిన్ పోతుంది సార్. అరే ప్రతి ఒక్కడు ప్రశ్నించేవాడే. సార్ ప్రశ్నించడమే కదా సార్ చదువుకోవడం అంటే. తెలియని దాన్ని తెలుసుకోవడాన్నే కదా సార్ ఎడ్యుకేషన్ అంటే అంటే. నువ్వు నేర్చుకునే ప్రతిదీ అర్థమయ్యే చదువుకుంటున్నావా? అర్థం కాకుండా నేర్చుకోవడం ఎలా అవుతుంది సార్? ప్రాక్టికల్ చేయమంటాడు సార్ వీడు. ఇంటర్నల్ మార్క్స్ ఎలాగేలా మనకు తెలీదా? సార్ నాకు మార్కులు వద్దు, చదువు కావాలి. చూడండి సార్ వాడు పగరు. ఇదిగో ఈ మొండితనం ఉంటే నువ్వు ఎందులోనూ రాణించలేవు చెప్తున్నా. సార్ అర్హత లేకుండా రాణించాలని నాకు కూడా లేదు సార్. మ్మ్.
నువ్వు ఇలాగే ఉంటే ఇంటర్నల్ ఎగ్జామ్స్లో కూడా ఫెయిల్ అవుతావు. సార్ ఒక్క తప్పు చేసినా ఒక్క ఎగ్జామ్లో ఫెయిల్ అయినా ఇక్కడి నుంచి నేనే వెళ్ళిపోతాను సార్. నీలాంటి వాణ్ణి ఈ సిస్టంలోంచి ఎలా బయటికి పంపించాలో నాకు బాగా తెలుసు.